హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మంచి మాటలు ఏమిటో విందామా? స్నేహం అంటే అవకాశాల కోసం వేచి చూసేది కాదు. స్నేహం అంటే అవసరాలు తీరాక వదిలి వెళ్ళేది కాదు. ఊపిరి ఉన్నంత వరకు ప్రాణానికి ప్రాణంగా నిలిచేదే నిజమైన స్నేహం. కష్టపడకుండా తిరిగేవాడు, బాధ్యత లేకుండా బ్రతికేవాడు, నోరు అదుపులో లేనివాడు, ధనాన్ని పొదుపు చేయలేనివాడు, అప్పులు చేసి గొప్పలు చెప్పుకునేవాడు, అందరిపైన ఆధారపడేవాడు కుటుంబ జీవితానికి అర్హుడు కాడు. ఎవరి తప్పులు వాళ్ళు తెలుసుకోవడానికి సమయం ఉండదు. కానీ అదేం విచిత్రమో, ఎదుటి వారి తప్పులు వేలెత్తి చూపడానికి మాత్రం కావలసినంత తీరిక, సమయం దొరుకుతాయి. వెనక్కి వెళ్ళి నీ గతాన్ని మార్చుకోలేకపోవచ్చు, కానీ ముందుకు వెళ్ళి నీ భవిష్యత్తును మార్చుకోవచ్చు. గెలుపు వెనుక పరిగెత్తడం మాని ప్రయత్నం వెనుక పరిగెత్తు. అప్పుడు గెలుపు నీ వెనకే పరిగెడుతూ వస్తుంది. జీవితంలో ప్రమాదకరమైన మనుషులు ఎవరంటే, మన ముందు మంచిగా నటిస్తూ వెనకాల మన వ్యక్తిత్వాన్ని కించపరిచేలా చెడుగా మాట్లాడే మనుషులు చాలా ప్రమాదకరం. వీరికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. సమస్యను కూడా చిరునవ్వుతో స్వాగతించడం అలవాటు చేసుకుంటే ఎంతటి కష్టమైనా నీ ముందు తలవంచక తప్పదు. చాలా కష్టం అనుకొని వదిలేయకు. మొదటి మెట్టు మాత్రమే కొన్ని రోజులు కష్టమనిపిస్తుంది, మిగతాదంతా సులభమే, అలవాటైపోతుంది. డబ్బు ఎవరికోసమైనా ఖర్చు చేయొచ్చు, కానీ సమయాన్ని మాత్రం అర్హత గల వారి కోసమే ఖర్చు చెయ్యాలి. నీలో మంచి చెడు రెండూ ఉంచుకో. ఎప్పుడు ఏది అవసరం అవుతుందో తెలియదు, కనుక ఎవరికి ఏది ఇవ్వాలో అది ఇవ్వడం నేర్చుకో. ఫలితాన్ని ఊహించుకుంటూ ప్రయత్నించకు. ఫలితం ఎలా ఉన్నా సరే ప్రయత్నం మాత్రం అద్భుతంగా ఉండాలి. కష్టం విలువ, ఇష్టం విలువ ఒకరు చెప్తే తెలిసేవి కావు. స్వయంగా అనుభవించి అనుభూతి చెందితేనే తెలుస్తాయి. లేదంటే ఎదుటివారు పడే కష్టం తేలికగాను, చూపించే ఇష్టం చులకనగాను అనిపిస్తాయి. నమ్మకం చదవడానికి 3 అక్షరాలే, కానీ సంపాదించడం చాలా కష్టం. ఎందుకంటే అది డబ్బు కన్నా విలువైనది. స్నేహం అందరితో చేయలేము. మంచి స్నేహం దొరకాలంటే ఒక యుగం పడుతుంది. సాధించాలనే సంకల్పం బలంగా ఉంటే విశ్వం మొత్తం మనకు అనుకూలంగా మారి సహకరిస్తుంది. నిద్రలో వచ్చే కలలు నిజం కావు. ఏ కల కోసం అయితే మీ నిద్రను కూడా వదులుకుంటారో అవి మాత్రమే నిజం అవుతాయి. బాధ్యత అనేది వయసును బట్టి వచ్చేది కాదు, ఇంట్లో పరిస్థితిని బట్టి స్వీకరించేది. ఆనందానికి ఆవేశం ఎక్కువ, వెంటనే బయటపడిపోతుంది. కానీ బాధకు బాధ్యత ఎక్కువ, ఎప్పుడూ లోపలే ఉండిపోతుంది. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.